అది నేను చెయ్యను. నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. అసలు మన తెలుగు యువత ఎటు పోతుంది? అసలు ఏం సాధిస్తాం దీని గురించి? అసలు ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ మొత్తం దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, రిపీటెడ్గా దీన్నే ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అంటే, అసలు ఎందుకంటే మన తెలుగు యువత ఇంత ఖాళీగా ఉన్నారా? అసలు జాబ్స్ లేవు. సో వేరే వేరే దేశాల వాళ్ళు ఏదేదో సంపాదిస్తున్నారు, ఏదేదో సాధిస్తున్నారు. సో అవన్నీ వదిలేసి ఈ ఒక్క దాని మీద ఎందుకు పడి చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే అసలు M2U ఏంది, అసలు SPU అంటే ఏంటి, అసలు ఏంటిది మీరు చేసేది? అసలు యువ్ అంటే వర్డ్కి ఏమైనా ఉందా? అసలు యువ్ అనే వర్డే తీసి పడేస్తారు. మొత్తం సిగ్గు లేకుండా చేస్తున్నారు. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కానీ అసలు వానికైతే తల తీసి నెత్తి మీద పెట్టాలనిపించింది నాకైతే. ఎందుకంటే అసలు ఎలాంటి ట్రైనింగ్ చేస్తున్నారా మీరు? అసలు సినిమా లేదు, అసలు సినిమా ట్రైన్ లేదు, ఫ్యాన్ వారేంద్రా మీకు? అసలు మీకోసం మీరు కష్టపడాలి కానీ అసలు ఫ్యాన్ వారేంది? అసలు ఏం చేస్తారు దీనివల్ల? మీకు ఏం అసలు ఏంట్రా ఈ SPU అంటే ఏంది? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వు తాగదవా? నీ వల్ల అవుతుందా? అసలు ఎవడోగా ఈ ఖచ్చితంగా చెప్తున్నాను, మన తెలుగు యువత అయితే చెడిపోవడానికి కారణమే ఎవడో ఒకడు. ఆ ఖచ్చితంగా ఈ స్ప్రెడ్ అంటే ఈ వైరల్ వీడియో కాకుండా మంచితే, అసలు న్యూస్ కాకుండా మంచితే, ఇలాంటి దాన్ని స్ప్రెడ్ చేసిన ఒకడే కానీ ఇప్పుడు అందరూ సఫర్ అవుతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవడో కానీ వాడు బయట పడితే మాత్రం వానికైతే మొత్తం పగిలిపోద్ది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఎందుకు ఇంత వార్ చేస్తున్నారు? అసలు మీకు ఏం అవసరం? అసలు నాకు అర్థం కాదు. అసలు మీకు ఇలాంటి అవసరం ఏముంది? అసలు ఏమన్నా కష్టపడి ఉందా? ఇప్పుడు సపోజ్ సాయిపల్లి ఉందిరా, సాయిపల్లిని మిమ్మల్ని అన్నదా? సో మిమ్మల్ని తిట్టిందా? మిమ్మల్ని ఏమైనా చేసిందా? అసలు మృణాల్ ఠాకూర్ ఉంది, సో మిమ్మల్ని తిట్టిందా? అసలు వాళ్ళకి లేని ఫ్యాన్ వార్స్ మీకెందుకు ఫ్యాన్ వార్స్? ఓకే, ఫ్యాన్ వార్స్ చేస్తాం, అది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ ఇప్పుడు ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి ఫ్యాన్ వార్ అసలు నేను ఎప్పుడు తెలియదు. ఇలాంటి గలీజ్ ఫ్యాన్ వార్ చేస్తారు. అసలు ఎందుకు? నువ్వు అర్థం చేసే వాళ్ళు తాగుతాడా? అసలు మీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నదా? అసలు ఏం చేస్తున్నారు? ఏమన్నా ఫ్యాన్ వారు ఉంటే మా హీరో గొప్పవారు, మీ హీరో గొప్పవారు, అంటే మా హీరో గొప్ప, మీ హీరోయిన్ గొప్ప, అట్లా ఉండాలి. అంటే మా హీరోయిన్ డ్యాన్స్ సూపర్ చేస్తుంది, సో మా హీరోయిన్ ఇచ్చేస్తుంది, ఇప్పుడు నడుస్తూనే ఉంటాయి. బట్ అసలు అనే వర్డ్కి అసలు ఏం చేస్తున్నారు? మీకు అసలు ఏమన్నా బుర్ర ఏమైనా పెడుతున్నారా? అసలు నాకు అర్థం కాదు. సో నాకు ఒకటే అనిపిస్తుంది, అసలు తెలుగు యూత్ ఇక్కడ జాబ్ దగ్గర చచ్చిపోతున్నాం. ఇక్కడ డిగ్రీలు అయిపోతే మేము సివిల్స్ రాయకుండా, ఇప్పుడు గ్రూప్స్ పడకుండా, ఇంకా మేము రాయకుండా ఉంటున్నాం. అసలు మీకు ఎలాంటి బుద్ధులు ఉన్నాయంటే మొత్తం చెత్త మొత్తం తెలుగు యూత్ మొత్తం నింపుకుంటుంది. ఎందుకురా మీకు అసలు జాబ్ అనే ఇంట్రెస్ట్ లేదా? అసలు జాబ్ లేవో దాని గురించి పోరాడండి. ఇప్పుడు హీరో అయితే ఓకే, హీరో ఫ్యాన్స్గా ఉండొచ్చు, కానీ ఇలాంటి ఎందుకు? అదే నాకు ఒకటి చెప్తున్నాను అండి, ఖచ్చితంగా ఎవడైతే ఇలాంటి స్ప్రెడ్ చేస్తాడో ఖచ్చితంగా వాడు తాగినట్టే. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా మీ అమ్మ ఉంటుంది, మీ అక్క ఉంటుంది, అందరూ ఉంటారు. ఎందుకు ఇలాంటి ఫ్యాన్ వార్ చేస్తున్నారు? ఫ్యాన్ వార్ అంటే నార్మల్గా చేసుకోవాలి, కానీ ఇలాంటి మనం బాడీ షేమింగ్ మీద ఏదో గలీజ్గా అట్లా చేయొద్దు. ఒకటే చెప్తున్నాను, తెలుగు యూత్ ఖచ్చితంగా కొంచెమన్నా మారండి. ఇలాంటి ఫ్యాన్ వార్ చేయకుండా, ఖచ్చితంగా ఇలాంటి గలీజ్ పనులు చేయకుండా ఖచ్చితంగా మారి ఒక భవిష్యత్తుని నిర్మించండి. ఎందుకంటే ఇప్పుడే సగం సగనకపోతే జీవితం. అసలు ఇప్పుడు జాబ్ లేక సగం మొత్తం రోడ్ల పడి చూడండి రా, మొత్తం ఇంటర్వ్యూస్ కోసం తెగబడి పోతా ఉంటారు, కష్టపడుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం. అసలు మీకు బుర్ర లేదు అసలు అనిపించింది నాకైతే. వీళ్ళ మీద తీవ్రంగా పిచ్చి కోపం ఉంది. ఖచ్చితంగా దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరెవరైతే దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారో ఖచ్చితంగా వీళ్ళ మీద గ్యారంటీగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో దీని గురించి మీరేమనుకున్న కింద కామెంట్ చేయండి నాకైతే. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూసినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయ్స్.